గ్రామ శాఖ అధ్యక్షుని, సంగెం గ్రామం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా. గత 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు కానీ అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు అన్నారు, ఏవి సరిగ్గా అందడం లేదు. 6 గ్యారంటీలు అమలు అని చెప్పినారు, కానీ 6 గ్యారంటీలు లేవు, ఏది లేదంతా శూన్యంగానే ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు పొలాలు ఎండిపోవడం కానీ, నీళ్ళల్లో కానీ అన్నిట్లలో అవకతవకలు ఉన్నాయి. అదే మా కేసీఆర్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల వ్యవధిలో మా ఊర్లో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మొత్తం అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా కొంత అభివృద్ధి చేయాల్సి ఉన్నది, అయినా కూడా అది అభివృద్ధి అయ్యే పరిస్థితిలో లేదు. గడ్డు కాలంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే గాదర్ కిషోర్ గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? గాదర్ కిషోర్ కుమార్ ఓడిపోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంది. దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ఇలాంటి పథకాల వల్ల కొంతమందికి లబ్ధి చేరి కొంతమందికి చేరకపోవడంతో కొంచెం వ్యతిరేకత వచ్చి గాదర్ కిషోర్కు ఓటు బ్యాంక్ అనేది తగ్గింది. అందులోటి మందుల సామ్యాలు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు కొంచెం ప్లస్ అయింది, కొంచెం మైనస్ అయింది. అంటే గాదర్ కిషోర్ గారు ఇసుక దందా వల్లనే ఎక్కువ ఇది చేసిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి. కిషోర్ అన్న కూడా ఎక్కడైనా మీడియా ముందు కూడా చెప్పిండు కదా, నాకు ఎక్కడైనా ఉన్నా సరే నిరూపించండి, నేను చూపిస్తాను. ఇసుక దందా అనడమే తప్ప ఎక్కడ కూడా నిరూపించిన చరిత్ర లేదు. గత బీఆర్ఎస్ పనులు మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి నోచుకుంది? చాలా అభివృద్ధి పనులలో ముందుకు దూసుకెళ్ళినాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి గొంగడ అక్కడే ఉన్నది, ముందడుగు వేయలేకపోతున్నారు. ఇప్పుడు సర్పంచ్ పాలన ఉంటే ఆ ఎలక్షన్లు పెట్టకుండా ఆపేసి ఇప్పుడు మన పంచాయత్ సెక్రటరీలకు స్పెషల్ ఆఫీసర్లను ఇచ్చారు. వాళ్ళు కూడా సరిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, కానీ సర్పంచ్ అనేది లోటు క్లియర్గా కనపడుతున్నది ఊరుకు. అయితే రానున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు ఎలా మోటివేషన్ చేస్తున్నారు ప్రజలకు? ఆల్రెడీ మాకు 10 సంవత్సరాల కాలంలో వ్యతిరేకత అనేది కొంచెం వస్తే ఆల్రెడీ వాళ్ళు వచ్చిన 3 నెలల లోపలనే కాంగ్రెస్ మీద వ్యతిరేకత చాలా వచ్చింది. రైతులకు నీళ్లు రాకపోవడం కానీ, మేజర్గా ఇక్కడున్న రైతాంగానికి మాత్రం నీళ్లు రాకపోవడంతో పొలాలు ఎండిపోవడంతో చాలా ఇబ్బందులు పడి వ్యతిరేకత అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ కోటేయడానికి రెడీగా ఉన్నారు ప్రజలు. అయితే మేడిగడ్డ కుంగింది, ఈ బీఆర్ఎస్ పాలనని అవినీతి జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటుంది. అందుకనే ఇప్పుడు ఈరోజు వాటర్ రాకపోవడానికి, పొలాలు ఎండిపోవడానికి ప్రధాన కారణం అని చెప్తున్నాయి. అది మేడిగడ కుంగిపోయిందనంటే అది ఏమైంది అనేది ఎంక్వైరీ చేసుకుని వాళ్ళు చూడాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని జనాలను ఇబ్బంది పెట్టడం కాదు కదా, దాన్ని ఏందనేది చూడాలి. వాళ్ళ పాలన ఏంటంటే కుంగింది, ఎట్లా కుంగింది ఏందనేది చూసుకున్న తర్వాత వాళ్ళు దాన్ని రీమోడల్ చేసుకొని రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. కానీ దాన్ని సాక పెట్టుకొని నీళ్ళు ఇవ్వకపోవడం రైతాంగం చాలా దెబ్బతింటుంది. అట్లాగనే మీరు బీసీ కానీ, ఈ బీసీ బంధు మీ గ్రామంలో ఎంతమందికి వచ్చింది? అట్లాగనే గొర్రెల పంపిణీ ఈ గ్రామంలో ఎంతమందికి ఇచ్చారు? మా ఊర్లో సగం మందికి గొర్రెల పంపిణీ జరిగింది, మిగతా వారికి రావాల్సి ఉన్నది. బీసీ బంధు కూడా మా ఊర్లో 4 కుటుంబాలకు చెందింది. అట్లాగనే దళితులకు 3 ఎకరాలు దళిత బంధు అని చెప్పేసి కేసీఆర్ పెట్టిండు. గ్రామంలో ఎంతమందికి అమలైనాయి? మా ఊర్లో ఒక 10 మందికి దళిత బంధు స్కీము అమలు చేసుకున్నాం, కానీ అవి కాలేదు, అవి అలాగే ఆగిపోయినాయి. కానీ విడతల వారీగా ఇస్తానన్నారు తప్ప అందరికీ ఒకేసారి సాధ్యం కాదని చెప్పి విడతల వారీగా చేస్తామన్నారు. ఈ గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ఎంత వరకు మా ఊర్లో ఆల్మోస్ట్ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చిన తర్వాతనే ఊళ్ళకు వాటర్ అనేది ఇబ్బంది లేకుండా ఉంది. అంతకుముందు మిషన్ భగీరథ నీళ్లు రాకముందు చాలా ఇబ్బందులు ఉండే. అట్లాగనే మీ గ్రామంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇక్కడ మరి ఈ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇచ్చారు? మా ఊర్లో కూడా 15 మందికి సెలెక్ట్ చేసుకున్నాం, కానీ ఈ లోపల ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం ఆగిపోయింది. 10 ఏళ్ళలో ఎందుకు ఇవ్వలేకపోయారు? 10 సంవత్సరాలు అంటే విడతల వారీగా ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చారు. ఈ గృహలక్ష్మి పథకానికి వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది. బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా అయింది. బీఆర్ఎస్ పాలనలో చెప్పని పనులు చాలా చేశారు, కాంగ్రెస్ పాలన చెప్పిన పనులు చేయలేకపోతున్నారు. రానున్న ఎంపీ ఎలక్షన్లో ఎన్ని సీట్లు గెలుస్తారు సార్ మీ పార్టీ తరఫు నుంచి? మా పార్టీ నుంచి 10 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీగా.
వాళ్ళ పార్టీ ఆదేశిస్తే మీరు గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తాను సిద్ధంగా ఉన్నారా? పార్టీ అవకాశం ఇస్తే మేము చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఒకవేళ మీరు గెలిస్తే మీ గ్రామం మా పార్టీ ఇప్పుడు చేసిన దానికంటే ఇంకా ముందస్తుగా ఏమేమి ఉన్నాయో ముందస్తుగానే తెలుసుకొని అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాం. అట్లాగనే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గ్రామం నుంచి ఎంత లీడ్ ఇచ్చారు సార్ ఈ పార్టీకి? మా గ్రామం నుంచి లీడ్ ఏమి ఇలా ఈచ్ వన్గా వచ్చినాయి. ఎందుకు 10 ఏళ్ళలో మీరు అంత కేసీఆర్ చెప్తుండే బంగారు తెలంగాణ అని చెప్పేసి ఈ గ్రామంలో ఎందుకు లీడ్ ఇవ్వలేకపోయారు? కొంతమందికి దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు పెట్టి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడం వల్ల నాకు ఇవ్వలేదని నిరాశ చెంది కొంతమంది వ్యక్తులు వేయలేకపోయినారు. మరి కేసీఆర్ బంగారు తెలంగాణ ఏంది ఇచ్చినా నేను సావు నూట తలకాయ పెట్టి వచ్చినని చెప్పేసి చెప్తున్నాను. నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు అవకాశం ఇవ్వలేకపోయారు కదా. నిరుద్యోగాలకు ఇచ్చారు కదండి. ఇప్పుడు నిన్న మొన్న పోలీసు వాళ్ళకి పత్రాలు ఇచ్చినాయి అయితే మొత్తం కేసీఆర్ పెట్టినాయి కదా, ఆయన కొత్తగా చేసింది ఏం లేదు కదా. నిరుద్యోగులు వ్యతిరేకించే కదా ఊడగొట్టింది. నిరుద్యోగులకు ఎన్నడూ వ్యతిరేకంగా లేడు. అట్లాగనే మొదట మన పోరాటంలో తెలంగాణ పోరాటంలో శ్రీకాంతాచారి చనిపోయింది. వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయలేకపోయింది కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకు చేసింది కదా, మన హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, కాకపోతే అక్కడ ఉన్న ప్రజలు గెలిపేయలేకపోయారు. అక్కడ గెలవలేదని చెప్పేసి ఆమెకి ఇచ్చారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎక్కడైనా ఇప్పుడు స్వతంత్రం ఉద్యమం లాగానే కదండి తెలంగాణ ఉద్యమం కూడా ప్రయత్నించింది. ఎక్కడున్నా మన మనుషులే, మనమే కదా. గెలవడనేది ఆప్షన్ ఎక్కడిది? ఎమ్మెల్సీగా ఇచ్చి ఒక మంత్రి పదవి ఇస్తే అయిపోద్ది కదా. మొదట తెలంగాణ కోసం అమరుడైనటువంటి ఆ కుటుంబాన్ని ఎందుకు ఇట్లా చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. ప్రతిపక్షాలు ఎన్నైనా మాట్లాడతారండి, వాళ్ళు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇంతవరకు ఇవ్వలే కదా, క్యాబినెట్లోకి అన్ని సీట్లు క్లియర్ చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ క్వశ్చన్ వేసేటప్పుడు అవతల కూడా ఇవ్వాలి కదా.